చేస్తున్నావు, టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఘర్షణలు అవుతాయి కాబట్టి నీ పైన కేసు పెట్టాము అని అన్నారు. సరే దాన్ని గౌరవిస్తాం, ఏం చేస్తాం, కేసు తీసుకుంటాం, కోర్టు చుట్టూ తిరుగుతాం. అవును, మీరు కేసెస్ సో సుమారు ఎన్ని కేసెస్ ఉన్నాయి? 16 కేసులు. సో అంటే దేని రిలేటెడ్ అన్ని కూడా సేమ్ ఒకటే క్రిమినల్ కేసులు లేవండి, వేరే వేరే. ఒకసారి సెక్రటేరియట్ ముట్టడించింది ఒకటి, అసెంబ్లీ ముట్టడించింది ఒకటి, జీహెచ్ఎంసీ ముట్టడిచ్చాం, ఒకసారి జలమండలి ముట్టడిచ్చాం, ఒకసారి మా ఏరియాలో ఒక స్కూల్లో షూటింగ్ జరుగుతుంది, పోయి షూటింగ్ ఆపాను నేను. స్కూల్ సమయంలో విద్యార్థులకు చదువు చెప్పకుండా షూటింగ్ ఏంది అని చెప్పి దాన్ని ఎదురిచ్చా, దానికోసం అని చెప్పి స్ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు. అట్లా కొన్ని కేసులు పెట్టారు. రోడ్డు మీద పోయి ఒక రోజు ట్రాఫిక్ ఆపి నిరసన చేశామన్నమాట, దానికోసం డిస్టర్బెన్స్ అని చెప్పి కేసులు పెట్టారు. అట్లా కొన్ని ఉన్నాయి. మాకు సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సార్లు ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మళ్ళీ 3 సార్లు మంత్రిగా ఉన్నారు, అధికార పార్టీ వెంబడే ఉన్నారు. కానీ అయినా కూడా నువ్వు ఉద్ధరించింది ఏంది, నువ్వు ₹1 కూడా ఇవ్వలేదు, నువ్వు ఇచ్చింది గుండు సున్నా అని చెప్పి ఇంటింటికి పాంప్లెట్లు పంచాం, దానిపైన కొన్ని కేసులు పెట్టారు. అన్ని కేసులు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కొట్లాడినవే, సోషల్ మీడియాలో వచ్చినవి ఏం కాదు. అండ్ రీసెంట్ గా సెక్రటేరియట్ ముంగట 2 times అని కూడా మీ రీల్స్ చూసినాం మేము, కాబట్టి అదే బోర్డ్స్ పెట్టుకుని ఏం బోర్డ్స్ రీల్స్ అంటే ఏందన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, మీరు చెప్పాలి. రీల్స్ అడిగింది మీరు కదా, నేను ఒకటి అనుకుంటున్నా, నాది పక్కకు పెట్టండి, మీరు అడుగుతున్నారు కదా రీల్స్ అంటే ఏంది మీరు చెప్పండి. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి రీల్స్ మీరు పెట్టారా రీల్స్? ఇప్పుడు మాట్లాడింది రీల్స్ పెట్టారా? మళ్ళీ ఎట్లా? ఇట్స్ కైండ్ ఆఫ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ కదా. అంతే కదా, నేను కూడా నా ప్రజలకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇప్పుడు 15 నిమిషాలు కూర్చొని దేశ స్వాతంత్రం ఇట్లా వచ్చింది, దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు దిండి మార్చి చేసిండ్రు, ఉప్పు సత్యాగ్రహ చేసిండు, ఇన్నిసార్లు జైలుకి పోయిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అంటే ప్రజలు వినరు. ఎందుకంటే ప్రజలు ఇవాళ రేపు 2 నిమిషాలకి స్కిప్ బటన్ కొట్టేస్తున్నారు. వాళ్ళు వినాలి అని అంటే వాళ్ళకి ప్రాపర్గా చెప్పాలి. నేను చెప్పే విధానం ఒకటే, నేను శ్రీవాణి ఇట్లనే మాట్లాడతా, నేను మాట్లాడిన దాన్ని నా టీం వాళ్ళు ఎందరు ఏం చేస్తారంటే ఎడిట్ చేస్తారు, దానికి కొంచెము కలర్లు అద్దుతారు, మ్యూజిక్ అద్దుతారు, కింద పోస్టర్లు అద్దుతారు. అది ప్రజలకు ముఖ్యంగా జెన్జీ పిల్లలకు అట్రాక్ట్ అయ్యేటట్టుగా వినిపించేటట్టుగా చేస్తారు. ఈ రోజు అమ్మ తెల్లన్నం వండింది, తెల్లన్నం పప్పుచారు వండితే పిల్లలు తింటలేరు, వీళ్ళకందరికీ కలర్ఫుల్గా కావాలి, స్టైల్గా కావాలి. అందుకని తల్లి ఏం చేస్తుంది, అందులో కొంచెం సాస్ వేసి కొన్ని కూరగాయలు వేసి ఫ్రైడ్ రైస్ చేసి ఇస్తుంది. కానీ బిడ్డ కడుపు నిండిందా లేదా? బిడ్డ కడుపు నిండడం ముఖ్యం మనకి, ఏం పెడితే ఏంది మనకి. పప్పన్నం తింటే బలం వస్తుంది కానీ ఫ్రైడ్ రైస్ తింటే కడుపు ఖరాబ్ అవుతుంది. ఫ్రైడ్ రైస్ లో కూడా కూరగాయలు ఉంటాయి కదా, తల్లి చేసేదాన్ని బట్టి. ఒకవేళ కూరగాయలు క్యారెట్ తినంటే అబ్బాయి తినడు, క్యారెట్ జ్యూస్ చేసి ఇస్తే అబ్బాయి తాగుతాడు. కడుపు నిండడం ముఖ్యము, అబ్బాయి ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. అదే పని నేను చేస్తున్నాను. నేనేమి లాని బ్రేక్ చేయట్లేదు, నేను ఏమి అనెథికల్గా చేయట్లేదు, నేను ఎవరిని డిస్టర్బ్ కూడా చేయట్లేదు. నా వేలో నేను రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా అందరికీ చేరుకునేటట్టుగా నేను నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీరు అన్నట్టుగా కేవలం రీల్స్ కూడా చేయలేదు, రోడ్ల పైన కూర్చున్నాను, చెత్తలో చేయి పెట్టినా, చెత్త ఊడ్చినా, డ్రైనేజ్ ఎత్తినా, డ్రైనేజ్ తీసుకుపోయి జీహెచ్ఎంసీ జలమండలి ఆఫీస్ల ముందు వడేసిన, నిరసనలు చేసిన, ఎదురించిన, స్టేషన్ల చుట్టూ పోయినా, పోరాడిన, కోర్టు చుట్టూ పోయినా, దాంతో పాటుగా అధికార పార్టీ అయిన బీఆర్ఎస్తో పోరాడిన, ఇప్పుడు కాంగ్రెస్తో పోరాడిన, తప్పు చేసే ఎంఐఎంతో కూడా పోరాడిన, నా దేశం కాకుండా నా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న జిహాదీలతోటి కూడా పోరాడిన. ఇన్ని గణం చేసిన కదా, వినతి పత్రాలు కూడా ఇచ్చిన కదా, మళ్ళీ అవన్నిటి గురించి కూడా మాట్లాడాలి కదా. అవన్నీ మాట్లాడకుండా కేవలం రీల్సే చేస్తుంది, కేవలం మంచి బట్టలే వేసుకుంటుంది, కేవలం కార్లల్లో తిరుగుతుంది అంటే ఎట్లా? అంటే నా గురించి తప్పు లేక, నా గురించి ఏమనాలో తెలియక ఇక కొంతమంది నన్ను టార్గెట్ చేస్తున్నారు. అయినా కూడా నేను తప్పు అనుకోను, అయినా కూడా ఆశీర్వాదంగానే తీసుకుంటారు. నా గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఇంతో కొంత నా మీద విలువ ఉందిలే అని అనుకుంటా. సో మీరు సెక్రటేరియట్ ముంగట ఒక బోర్డు పట్టుకున్నారు, సో దానిపైన కొన్ని మెసేజ్ పెట్టి చేసారు నిరసన. సో ఆ సెక్రటేరియట్ ముంగట చేసిన నిరసన ఆకుల శ్రీవాణి గారు నీట్ పైన సుమారుగా ఈ రోజుకి 17 మంది పిల్లలు చనిపోయారు. సో వారిపైన ఎందుకు మాట్లాడలేరు, వాళ్ళ గురించి ఎందుకు ఆ బోర్డ్స్ పెట్టి నిరసన ఎందుకు తెలపలేరు? ఆకుల శ్రీవాణి గారు కాదన్న, కొన్నిటి మీద నేను చేసిన అంటే సెలెక్టివ్ గా ఉంటారు. ఆకుల శ్రీవాణి ఈ రోజు ఆ రోజు రైతులకి బాధ అనిపించింది. ఎందుకు అంటే పర్సనల్గా కూడా కొంతమంది రైతులు మా బీజేపీ పార్టీ బస్సు యాత్ర అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని బాధలు విన్నాం, ప్రత్యక్షంగా చూసాం కూడా. ఒక రైతు అయితే మీరు ఎందుకు వస్తున్నారు, ఆ లీడరు ఈ లీడరు ఆ రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు వచ్చి మా మీద ఇవన్నీ మాట్లాడకండి, వచ్చేటప్పుడు ఇంత విషం తీసుకురండమ్మా అని బాధ అనిపించింది. అట్లాంటి దాంట్లో నాంతో కొంచెం నేనేమన్నా చెయ్యాలి కదా అని చెప్పి నాకు అట్లా చేయాలనిపించింది. స్కూల్స్ విషయంలో మాట్లాడాను, ఫీజుల గురించి. ఎందుకనంటే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, మా ఇంటికి చాలా మంది వచ్చి నన్ను
అక్క నాకు పాపని స్కూల్లో జాయిన్ చేయాలని ఉంది, ఫీజు తక్కువ చేపియండి అక్క. నాకు అది నచ్చలే. అరే నువ్వు ఈ దేశంలో ఉన్నావు, ఈ దేశంలో నువ్వు ట్యాక్సులు కడుతున్నావు, ఈ దేశంలో మంచిగా బ్రతకాల్సిన హక్కు నీకు కూడా ఉంది, నీ పిల్లలకి మంచి విద్య అందించాల్సినది నీది కూడా బాధ్యత. నువ్వెందుకు ఇవాళ ఇంత బాధపడుతున్నావు? ఉచిత విద్య ఉంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? కొంచెం ఆలోచించండి దీనిపైన కూడా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పక్కన పెట్టండి, రాజ్యం మన తెలంగాణ గురించి ఆలోచించండి అని గుర్తు చేయడానికి అని చెప్పి నా తరఫున నేను ఒక చిన్న బాధ్యతగా ఒక నిరసన తెలిపిన అంతే. అండ్ మళ్ళీ నీట్ ఇదే పిల్లల పైన ఫీజుల కోసం మాట్లాడిన మీరు నీట్ దేశవ్యాప్తంగా నీట్ పైన సో ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే మీ ఆకుల శ్రీవాణి అనగానే ఫస్ట్ ఆకుల శ్రీవాణి గారు దీనిపైన వీడియో చేసినట్టు ఫస్ట్ మేము రెగ్యులర్గా చెక్ చేస్తుంటాం, ఎందుకంటే మేమే కదా చాలా మంది కూడా ఆకుల శ్రీవాణి అంటే చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో వీటన్నిటిపైన మాట్లాడే ఆకుల శ్రీవాణి గారు ఎందుకు నీట్ పేపర్ పైన ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులు. సో మీరు సరూర్ నగర్ వచ్చి తెలంగాణలో కొన్ని లక్షల మంది విద్యార్థులు, కానీ దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు. సో అందులో 17 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న పరిస్థితి హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది చేసుకున్నారు. కాబట్టి మళ్ళీ వీటిపైన ఎందుకు మాట్లాడలేరు ఆకుల శ్రీవాణి గారు? అంటే కేంద్రం నిర్వహిస్తుంది ఎగ్జామ్ కాబట్టి. నేను ఒకసారి దాని గురించి కూడా స్టేట్మెంట్ ఇచ్చిన, తప్పు జరిగింది, మళ్ళీ ఇలాంటి తప్పులు జరగొద్దు, పదే పదే ఇలా తప్పులు జరుగుతున్నాయంటే వ్యవస్థలో ఒక లోపం ఉంది, ఆ లోపం ఏంటో తక్షణమే పట్టుకోవాలి, మళ్ళా జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఏదో ఈ అధికారంలో ఈ పార్టీ ఉంది, ఈ పార్టీని విమర్శించామా, వీళ్ళపైన మనం దుమ్మెత్తి పోసామా కాదు, ఈ పార్టీ లేకున్నా సరే 10-20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా ప్రతి ఒక్కరం కూడా దానికోసం పోరాడాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. నా పార్టీ తరఫున కొన్ని ప్రోటోకాల్లు, కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు ఏ బాధ్యత నాకు నిర్వహిస్తారో ఈ బాధ్యత నువ్వు చెయ్యమ్మా అని అంటే చేస్తారు. అలా కొంతమందికి ఆ బాధ్యత ఇచ్చారు, దాని గురించి మాట్లాడమని చెప్పారు. నా పార్టీ తరఫున చాలా మంది మాట్లాడారు. అన్ని విషయాలలో ఆకుల శ్రీవాణియే మాట్లాడది కూడా కాదు, పార్టీ తరఫున చాలా మంది మాట్లాడారు దాని గురించి. అంటే ప్రధానంగా ఈ నీటికి సంబంధించి అంటే చాలా మంది కూడా వెయిట్ చేస్తుండే, లైక్ మీరు రైతుల గురించి మాట్లాడిన శ్రీవాణి గారు, ఇంకోటి మాట్లాడిన శ్రీవాణి వారు, స్కూల్స్ ఫీజుల గురించి మాట్లాడిన శ్రీవాణి. సో విద్యార్థులు